హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షూనిక్కీ క్వీన్స్. నేను ఈరోజు మీకు బీరకాయ మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు మనం రొటీన్గా మిల్ మేకర్ ఫ్రై లేదంటే టొమాటో మిల్ మేకర్ ఇవే ట్రై చేస్తుంటాం కదా. ఒకసారి ఇలా బీరకాయ మిల్ మేకర్ ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం బీరకాయల్ని నీట్గా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మరొక బౌల్ తీసుకొని అందులో మిల్ మేకర్స్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి అందులోని వాటర్ పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, మిల్ మేకర్ సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా మగ్గించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి, లేదంటే పోపు ఈజీగా మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఆనియన్ తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందండి. సో ఇక్కడ నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూసారా, సాల్ట్ యాడ్ చేశాక తొందరగా మగ్గిపోయింది ఆనియన్ మగ్గిన తర్వాత ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే చిటికెడు పసుపు వేసుకుందాం. అండ్ ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసేసి కలిపేసుకుందాం. ఈ బీరకాయ ముక్కలు మగ్గడానికి కాస్త టైం పడుతుందండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మిల్ మేకర్ ఉడికించుకున్నప్పుడు సాల్ట్ వేసాం కదా, సో ఇందులో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 నిమిషాలు ఈ బీరకాయల్ని ఆయిల్లో మగ్గించుకోవాలి. చూసారా, ఒక 4 నిమిషాల తర్వాత బీరకాయలు చక్కగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత మనం మిల్ మేకర్ని యాడ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం మిల్ మేకర్స్ని బాయిల్ చేసుకున్నాం కాబట్టి బీరకాయ ఉడికిన తర్వాతనే మిల్ మేకర్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని యాడ్ చేసుకోవాలి. కారం పొడిని యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. అండ్ మీకు గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసి ఒక్కసారి కలిపేసుకోవాలి. అండ్ ఆల్రెడీ సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ధనియా పౌడర్, చిటికెడు జీరా పౌడర్ వేసి మగ్గించుకోవాలి. ఈ మసాలాలు మిల్ మేకర్స్కి పట్టడానికి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. చూసారా, ఎంతో సింపుల్గా బీరకాయ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది కదండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూసారా, ఎంతో సాఫ్ట్గా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.